అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయములో 21వ వచనం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందు మన ఆశ బొత్తిగా పోయిను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టమును కలుగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడని మిమ్మను వేడుకొనుచున్నాను. కారణం వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. ఎందుకు ఈ మాట చెప్పాడు? నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవబడవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరూ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పిన. కొట్టు 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 చప్పట్లు గట్టి కొట్టు. ఏమంటున్నాడండి? ఎవరికి అప్పగిచ్చాడట? ఎవరితో చెప్పాడట? ఏమండి? ఎవరి మాట వింటే బాగుండు అన్నాడు? దైవజనుని మాట. ఇదిగో నా మాట మీరు విని ఉంటే బాగుండేది, ఇంత శ్రమ హానియు మనకి కలుగక పోవును. అయినా ఇప్పుడైనా గత రాత్రి నేను ఎవని వాడనో, ఎవని ఎదుట, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఆ దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నీతో ఉన్న వారందరినీ నీకు అప్పగించాను. నువ్వు కైసరి ఎదుట నిలబడవలసి ఉంది కాబట్టి నీకు ఏ హానియో నీతో ఉన్న వారికి సంభవింపదు. ఎందుకంటే ప్రియులరా, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దైవజనుని యొక్క మాటను, నోటి మాటను దేవుని మాటగా మనం ఎప్పుడైతే అవలంబిస్తూ దేవుని సన్నిధిలో మనం నిలబడతామో ప్రియులరా, ఎంత అద్భుతమో చూడండి. దేవుడు వచ్చి సాక్షాత్తు మనతో మాట్లాడండి. దేవుని స్వరం మనకు, దేవుని దైవజనుల నోట మనకు వినపడుతూ ఉన్నప్పుడు ఈరోజు మనం వినగలగాలి. బైబిల్ చదువుతూ ఉన్నామనుకోండి, దేవుడు మనతో మాట్లాడతాడు. ఎన్నోసార్లు డైలీ పోర్షన్ ద్వారా బైబిల్ చదువుతూ ఉన్న రోజు మనం చదివే అధ్యయనంలోనే మనకు దేవుని ఉద్దేశాలు అర్థమయ్యాయి ప్రియులారా. ఆ రోజు పరిస్థితి ఆ వాక్యంలో ఉండేది ప్రియులారా. అలా దినదినము వాక్యం చేత బ్రతికామండి. అలా దేవుని కొరకు నిలబడ్డాం. దేవుని పని చేయాలని ఆశ కలిగి ఉన్నాం. దేవుని కొరకు ఏమని ఒక ప్రమాణం చేయటానికి, ఆయన సన్నిధిలో నిలబడగలగటానికి దేవుని వాక్యం మమ్మల్ని ఏం చేసింది? బలపరిచింది. ఈరోజు చదవకపోతే పిల్లలు ఏ విధంగా మొద్దులైపోతారో, వాక్యం తెలియకపోతే విశ్వాసులు కూడా విశ్వాసములో మందులే. మీరు మందులు కాక మత్తులై ఉండక అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏమండి? దేవుని లేఖనాల్లో నుంచే మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఈరోజు మెలకు కలిగి ఉండాలా, చురుకుగా ఉండాలా. సమస్య వస్తుంది, శోధన వస్తూ ఉంది, శత్రువు మనల్ని వెంటాడుతూ ఉన్నాడంటే వెంటనే ఎలక్ట్ అయిపోవాలా. ఏమండి? యాక్టివ్గా ఉండాలా. పరిగెత్తుకుంటా సిసేరా వచ్చాడు. ఏమంటే తన రథం విడిచిపెట్టి శత్రు భయం చేతికి అయిపోయాను రా బాబు అని వచ్చి ఏం చేశాడు? గుడారం ఎద్దకు వచ్చి, యాయేలు దగ్గర నేను కొంచెం రిలాక్స్ అవుతాను అన్నాడు. ఎవరు వచ్చినా రానియొద్దు అన్నాడు. పోయి ఎక్కడికి పోయాడు? ఎవరు తరుముతున్నారో వారి వద్దకే తెలియకుండా వెళ్ళి నిద్రపోయాడండి. అలిసిపోయి పరిగెత్తి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతను మంచినీళ్ళు అడిగితే యాయేలు ఏం చేసింది? సురుకుగా పాలు ఇచ్చిందండి. మంచినీళ్ళు తాగితే ఏం అంత పెద్ద అనిపించదు చూడండి. పాలు తాగితే రాత్రి పండుకునేటప్పుడు మొత్తుగా ఉంటుంది, కొంచెం దిండుగా ఉంటుందని చెప్పి పాలు ఇస్తారు. అయితే పాలు ఇచ్చిందట ఎందుకు? ఆయనకు మెలకు రాకుండా ఉండటానికి, మధ్యలో పట్టుబడకుండా ఉండటానికి. గాఢ నిద్రలోనికి వెళ్ళాడన్న సంగతి ఎప్పుడైతే తెలిసిందో గుడారంలో ఉన్నటువంటి మేకులు తీసుకొని ఎంత దారుణంగా కణత మీద పెట్టి కొడితే ఈ దరికి కొట్టిన ఏమండి మేకు ఆ దరికి దిగేటట్టు గురి చూసి కొట్టేసింది. శత్రువుని ఏం చేశాడు? ఒక సామాన్యురాలైనటువంటి యాయేలు చేతికి అప్పగిచ్చాడు. కొట్టు చాపట్ల గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, అంతకుముందు ఆమె ఎవరో ఆ ఊర్లో వాళ్ళకే తెలియదు, అక్కడున్న సైనికులకే తెలియదు. ప్రపంచమంతా తెలుసుకునేటట్టు యాయేలు గురించి దేవుడు ఆమె యాక్టివ్గా ఉన్నటువంటి దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు?
ఆమెను ఎత్తిపట్టుకున్నాడండి. ఈరోజు ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కూడా ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇది దేవుని స్వరమా సైతాను స్వరమా, వీళ్ళు మాట్లాడేటువంటి మాటల వలన నాకు మేలు ఉందా లేదా, అవసరమైనవి ఎన్ని అనవసరమైనవి ఎన్ని అని చెప్పి మనం ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. ఊరికే ప్రయాసపడతా ఉన్నావు, దానివల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి, ఏమండి? కానీ యేసుప్రభు వారు ఏమంటారు, రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా, మాకొక్క చేప కూడా పడలేదు అని అంటే, ఆయన మీ ధోనిని కొంచెం లోతుకు పోనీయండి, ఏమండి? ఆయన తన చుట్టూ ఉన్నటువంటి వారిని చూసి ఏమన్నాడు, ఇప్పుడు నా మాట ప్రకారము, ఎక్కడున్నది? లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుంది ప్రియులారా? ఇప్పుడు నా మాట ప్రకారం మీరు ఏమండి వల వేయండి అని అంటే, ఆయనను నీ మాట చొప్పున మేము వలలు వేతుమని చెప్పాను. వారు అలాగూ వేసి విస్తారమైన చేపలు పట్టిరి. కొట్టు చేపట్లే గట్టిగా. అంతకుముందు రాత్రి అంతా ప్రయాసపడ్డ వారికి చేపలు పడలేదు. ఈరోజు కలిసి రాలేదు అనుకుంటున్నాం. ఏది చేసినా నష్టమే వస్తుంది, ఎదురెతున్నట్టు అయిపోతుంది అనుకుంటున్నాం. కారణం ఏంటంటే, ఏది చేసినా నష్టం వస్తుందంటే ఏది చేయాలో దేవుని యొద్ద అడగాలి. ఏ పనికి మనం వెళ్ళాలో, ఏ జాబు మనం చేయాలో, ఏ సబ్జెక్టు తీసుకోవాలో, ఎవరిని మనము కలవాలో దేవుని యొద్ద మనం అడిగితే దేవుడు మనకు ఒక మంచి ఆలోచనే దేవుడు ఇస్తాడు. అయితే దేవుని ఇచ్చిన ఆలోచన బట్టి ఇప్పుడు అయినా వేస్తాం. కానీ నువ్వు చెప్తున్నావు కదా, మాకు తెలుసు చేపలు ఎక్కడ పడేది, ఎక్కడెక్కడ మేము వలేస్తే చేపలు పడితే మాకు తెలుసు, అయినా నువ్వు చెప్పావు నేను వేస్తా అంటే, చేపలంటే వారు పట్టేటప్పుడు ఆ వల లాగలేక పిగిలిపోతుంటే ప్రక్క వాని సహాయం అడిగి పిలుచుకొని ఇంక రెండో వాని ధోని కూడా నిండే అంతగా చేపలు పడితేనట, అప్పుడు పేతురు యేసుప్రభు వారి ఎదుట మోకాళ్ళేసి, అయ్యా నేను పాపాత్మునే, నన్ను క్షమించు, నన్ను విడిచిపెట్టు, అయినా నా దగ్గరికి వచ్చావా, నాతో మాట్లాడుతున్నావా, ఇంకా నేను కావాలనుకుంటున్నావా అంటే, అవును, ఎస్, నువ్వే నాకు కావాలి. ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టావు, ఇక నుంచి మనుషులు పట్టే జాలరిగా నేను చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, ఒక మనిషిని దేవుడు తను అనుకున్నది చేసేదానికి మాట వినగలిగేటట్లుగా తను ఏం చేస్తూ ఉన్నారు, లోపరుచుకుంటా ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఆయన మాటకు మనం చోటిద్దాం. ఆయన మాట వింటే మనకు కలిసి వచ్చిద్దండి. ఆయన మాట వింటే మనకు హాని కలగకుండా ఉంటుంది, నష్టం లేకుండా ఉంటుంది. ఆయన మాట వినటువంటి దాని వలన సమృద్ధిని మనము కలిగి ఉంటాం. ఆయన మాట వినుట వలన మనము స్థిరపడతాం ప్రియులారా. అలాగనే ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయవాడని 7వ అధ్యాయం 24లో ఉంటుంది కదా, ఏమండి? బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాని బుద్ధిమంతుని పోలి ఉండును. దేవుని మాట వింటే ఏమండి, బుద్ధిమంతుని బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటుందంట. వరదలు వచ్చినా, వాన వచ్చినా, గాలి విసిరి దాని మీద కొట్టినా దాని పాటు గొప్పదైనా అది పడిపోయే ఛాన్సు లేదండి. అది ఎక్కడ కట్టబడింది? బండ మీద కట్టబడింది. ఏమండి? ఆ బండ ఎవరు? మన ప్రభు అయిన క్రీస్తే. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నతమైన దేవుని యొక్క కృపను మనము అనుభవించినట్లుగా దేవుని మాట మనం వినగలిగేదానికి ఇష్టపడదాం.